నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము తిప్రాంతకం మండలం, మాది దోపాడు. మరి ఈ కూటమి అనేది కొత్తగా ఏర్పడుతుంది కదా, ఈ కూటమి ఈసారి గెలుస్తుంది అంటారా? ఈ కూటమి అనేది అది మామూలుగా ఒక విధంగా అయితే గెలుస్తుంది. అంటే ఒక సింగిల్గా 175కి 150 సీట్లతో వస్తున్నారు. ఉంటుంది, వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ధైర్యంగా చెప్పుకుని వాళ్ళ కెపాసిటీ ఉన్నది కంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకుంటారు. మనం ఇది కూడా చెప్పుకోవచ్చు, ఎంత కూడా గెలుస్తుంది, 100% గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో చాలా స్కీమ్లు చేశారు, స్కామ్ల కన్నా అంటున్నారు. లేదన్నా, వాళ్ళు ఉన్నప్పుడే చాలా వరకు మాలాంటి పేదవాళ్ళకి మధ్య చిన్న చిన్న బిల్డింగ్ మేస్తున్నాం మేము, మాకు చాలా మేలు ఉంది. ఇప్పుడైతే మేలేం లేదు, చాలా లేక పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కూడా. ఒక విజయవాడ టౌన్లోకి వచ్చినా కూడా విజయవాడ టౌన్లో ఒక అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బంది పట్టే రోజులు ఇవి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు కాబట్టి చాలా వరకు ఏమన్నా డబ్బులు ఏమైనా తీసుకున్నారని అంటున్నారు కదా. డబ్బులు అయితే వాస్తవానికి అయితే ఏ జనము ఏ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా తీసుకోరు. నాకు తెలిసినందుకు మధ్యతరగతి కుటుంబాలు మీటింగ్కు రావాలని రావటమే కానీ పోవాలి చూడాలని రావటం కానీ డబ్బులే తీసుకున్నైతే అది కొత్త మాటలే. మరి నాని గారు వచ్చేసి ఈరోజు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా, మీ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గెలిచలేరు మీరు అని అంటారు. లేదు నాని అంటానికి నేను ఎవరైనా అంటాం, మేము కూడా అనము. ఇప్పుడు మేము చిన్నోళ్ళము, మేమంటాం నువ్వు ఏడ గెలుస్తామని. విజయవాడ సిటీలో అంటాం గెలవాలనేది ఒక మనిషి మనకు మంచి చేస్తే గెలుస్తామయ్యా పలవరేది ఆ మనిషి అని చెప్తాం కానీ చెడు చేసే మనిషికి ఏం గెలుస్తామని గ్యారంటీ గట్ట చెప్తాం చెప్పలేము కదా. రేపు ఎన్నికల తర్వాత ఈ కూటమి గెలిస్తే జగన్ పరిస్థితి ఏంటి? జగను పరిస్థితి అంటే వాళ్ళకేంది, ఒకటి ఆయనకు జరుగుద్ది వాస్తవానికి అయితే. ఆయన పోయేసాడికి పోతాడు, అది పెద్దవాళ్ళతో ఉన్న శ్వాసం అటుండిద్ది అనమాట. ఎలా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు బాగానే ఉంది. అంటే ఆల్రెడీ మొన్న చూసి ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం, నెక్స్ట్ నేనే ఏం పథకాలు ఏం లేవు. అమ్మ ఒడి అన్నాడు, అమ్మ ఒడి లేదు. ఇంకోటి అన్నాడు, ఇంకోటి ఏం లేదు. వరకు బట్టన్ నొక్కుతా అన్నాడు, బట్టన్ ఏం లేదు. ఉత్తలే మాటలే, ఊరికి మాటలు చెప్పటమే కానీ ఏమి చేసేది ఏం లేదు. ఊళ్ళో అభివృద్ధి చేసేది ఏం లేదు. ఒక డైనింగ్లు కాలువలు లేవు. ఏమన్నా ఊళ్ళో ఏమన్నా మట్టి ఒక ఇంట్లో తట్ట మట్టి వేసింది ఏం లేదు. ఈ పోయిన 5 ఏళ్లలో నారాయణ రెడ్డి కానీ చంద్రబాబు కానీ పనులు బాగా చేశాడు. ఊరికి బట్టన్ నొక్కుతున్నట్టుగా బట్టన్ పక్కన చేస్తాడు. ఏం అభివృద్ధి ఏం చేసింది లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాను కానీ మా అభివృద్ధి బాగుంటుంది. అది అంటే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాము ఆల్రెడీ అని చెప్పి ఒట్టిది ఏం మాటలు మాటలు చెప్పేది కానీ ఏం లేదు. ఏం వచ్చేళ్ళకి వస్తుంది, లేకపోతే లేదు, అనవసరము. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి మేము వేస్తామంటున్నారు. ఒట్టి మాటలు చెప్పుకునేది. ఆయన బట్టన్ నొక్కుతుంటే నేను వేస్తాడని నమ్మకం ఉంది ఆయనకు. ఏం ఒట్టి ఆశలే. ఇది వరకు ఒకసారి చూడమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒకసారి చూసిర్రు. ఇతడు ఏముండదు. 25 సీట్లు కూడా ఆయనకు అనవసరము. అంటే 175 పోయినట్టు 175 మాయని అంటుంది. ఒట్టిదే చూద్దాం అంటున్నా. ఆ 170 అని అంటుండు. 25 30 గెలుచుకోమని మన అయితే 25 30 కూడా రావు. చూద్దాం మనం కూడా. ఎంత 2 నెలలకు టైం ఉంది.